యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా శుభాది వందనాలండి. ఈరోజు ఈ శుక్రవారంలో మనం అందరం కూడా కూడుకుని దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవునికి లెక్కలేని వందనాలు. ఈరోజు ప్రార్థన ప్రారంభించుకుంటగా ప్రార్థన అంతా కూడా సవ్యంగా సక్రమంగా దేవునికి మహిమకరంగా జరగడానికి ప్రారంభ ప్రార్థనలు సహోదరులు రాజరత్నం గారు, ఆ తర్వాత సహోదరి జ్యోతి గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. మొట్టమొదటిగా రాజరత్నం గారు ప్రారంభం చేసి మొదలు పెడతారు. వందనాలు ఆయన, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల దేవ, కృపగల తండ్రి, జాలిగల ప్రభా, నీకు వందనాలు. ఈ 2022లో ప్రభా, ఈ 15 డేట్లో తండ్రి తారీఖులో ప్రవేశించి మరొకసారి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంఘంలో నీ దాసులను తండ్రి మీరు బలపరచండి నాయన తండ్రి. యవనస్తులు అనేకులు ఉన్నారు ప్రభా, యవన సహోదరులు ఉన్నారు. వారి తొట్టిల్లకుండా వారి చుట్టూ మీరు కంచేయండి ప్రభా. దేవ, వారి ఉద్యోగాల్లో మీరు తోడించండి ప్రభా, నీ స్తోత్రములు నాయన తండ్రి. మరి యోగ పాస్టరు కాపరి గారిని మీరు దీవించండి. తనకిచ్చిన కుమారుణ్ణి కుమార్తెను నాయన తన భార్యను సతమాని మీరు జ్ఞాపం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ప్రభా నాయన. మరి ఇక్కడ లీడ్ మీద చేస్తున్న దాసును మీరు బలపరచండి దేవా. మీకు వందనాలు ప్రభా. మీ దాసుడు లీడ్ మీద చేస్తుండగా మీ ఆత్మ ద్వారా నడిపించండి, మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ పరలోక జ్ఞానాన్ని దయచండి తండ్రి. మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పుడు ప్రారంభిస్తుండగా నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి. మంచి రాగాలను దయచండి ప్రభా. నీ బిడ్డలకు, యవన బిడ్డలు తండ్రి మంచి కీర్తనలు పాడుతుండగా నాయన ఉజ్జీయమైన కీర్తనలు నాయన తండ్రి అమూల్యమైన కీర్తనలు పాడుతుండగా వారికి మీరు మంచి రాగాన్ని దయచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. వారికి కంఠస్వరాన్ని దయచండి, వారి గొంతులో గొంత ఉండండి ప్రభా, వారి రాగంలో రాగమై ఉండండి ప్రభా. నీకు స్తోత్రములు నా దేవా, నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. మరి వాక్యం అందిస్తున్న దాసుని సుధా బలపరచండి. ఏ వాక్యం అయితే అందిస్తున్నాడో ఆ వాక్యం ద్వారా నాయన ప్రతి బిడ్డను బలపరచండి నాయన. నీకు స్తోత్రం ప్రభా. మరి ఈ యొక్క సమయంలో తండ్రి నన్ను సుధా మీరు జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. నీ దినదాసుడను ప్రభా, నీకే దూరంగా ఉన్నాను ప్రభా. ఎన్నోసార్లు తండ్రి అయ్యా పారిపోయొచ్చాను తండ్రి కత్తర దేశానికి తండ్రి. ఇండియా నుంచి ప్రభా సేవ నిడిచిపెట్టి దయతో క్షమించండి ప్రభా నాయన తండ్రి. మరొకసారి నీకు సిద్ధమైతే ఆ అవకాశాన్ని మరొకసారి దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం ప్రభా. నా దేవా, నా తండ్రి అల్పుడను తండ్రి, ఎన్నిక లేని వాడను ప్రభా తండ్రి. అలనాడు ఇద్దరు లేని పామరులను పిలుచుకున్నావు, దీవమైన బోధలను నేర్పించావు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయ్యా అనేకులు లక్షల మంది ఉన్నారు రక్షణ లేక ప్రభా. అటు వారికి నీ రక్షణ సువార్తను అందించి నీ నామాన్ని గణపరచవారికి చేయండి ప్రభా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారన్నావు ప్రభా. అవును తండ్రి, దీన్ని బట్టన్నా మీరు నమ్ముడి అన్నావు ప్రభా. నా తండ్రి, నా అంతటా నేను చేస్తలేను కానీ నా తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు అన్నావు ప్రభా. అవును తండ్రి, మీరు నీ పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మాకు పంపావు తండ్రి. నాయన తండ్రి కుడిపార్చడం గురించి మీరు జ్ఞాపన చేస్తున్నారు ప్రభా. నీ స్తోత్రములు ప్రారంభిస్తుండగా మీరు కంచేసి మీరే మయం పొందుమని ఇక మీ దాసురాలు చేయబోతున్న ప్రార్థన సుధా ఈ దిన దాసుని ప్రార్థన మీరు ఆలకించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఇప్పుడు అందరం కూడా కలిసి క్వైర్ బృందంతో కలిసి దేవుడిని ఆరాధిద్దామండి. దయచేసి క్వైర్ బృందం అంతా కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మనందరం కూడా దేవుడిని ఆరాధిద్దాం. ఇప్పుడు పాటలు పాడచ్చు, ఆయన నామాన్ని ఆరాధిద్దాం. మాతో పాటు ఏకీభవించి మీరు కూడా పాడాల్సిందిగా ప్రేమతో కోరుతున్నామండి. రండి ఉత్సాహించి పాడుదాం అనే పాట ఉత్సాహంగా అందరూ చప్పట్లు కొడుచు ఆయన నామాన్ని ఆరాధిద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి ఎగుదము.
ప్రభువే మహదేవుడు, గల మహాత్మ్యము గల రాజు, మన ప్రభువే మహదేవుడు, గల మహాత్మ్యము గల రాజు. భూమి అగాధపు లోయలను భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. చదువు కూడా కలిసి పాడదాం. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భూమి చేసెన్. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము కాలితులా, ఆయన మేపిడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. చదువు. హల్లెలూయా. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోక్కెదము, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోక్కెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగా, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగా, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగమురాను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున గాక. రెండో పాటగా దేవా నా జీవితం ఎదుగు నీ సొంతమనే పాటలు పాడుకుని ప్రభునామని ఆరాధిద్దాం. మాతో కలిసి ఏకీభవించాల్సిందిగా ప్రార్థన కోరుతున్నామండి.
జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితము. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితము. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో. సర్వేంద్రియములు అలు పెరగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి తొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితము. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితము. చప్పలు కొట్టాలి. నా కరములు అనుకూలము నీ చిత్తమై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చింతముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుకుటకై. నా కాలము శరీరయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కలికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి
ప్రతి క్షణం నీ పనికై అర్పితము. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. Welcome to Digital Gospel. మూడో పాటగా అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచని పాటలు పాడుకుని ప్రభునామని ఆరాధిద్దాం. నాతో పాటు ఏకీభవించి పాడాల్సిందిగా కోరుతున్నాండి. అందరూ ఉద్యోగంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి, అరుదైన రాగాలనే స్వరపరచి, ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. నాతో కలిసి అందరూ పాడు. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి, అరుదైన రాగాలనే స్వరపరచి, ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి, అరుదైన రాగాలనే స్వరపరచి, ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి, అరుదైన రాగాలనే స్వరపరచి, ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను, సర్వ సత్యములు నే నడచుటకు. నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను, సర్వ సత్యములు నే నడచుటకు. మరపురాని మనుజాశలను విడచి, మనసార కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే.
మరపురాని మనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడన అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడగా పోరాడుటకు అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడగా పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నే కాడి మోయుట నా తుది నిర్ణయమే ఆమేన్ ఆశ్చర్యకరమైన నీ కృపను పొంది కడవరకు నీ కాడి మోయుట నా తుది నిర్ణయమే అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆమేన్ ఏ పాడనా అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా ఈ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా
ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనందరూ కూడా దయచేసి నిలబడినట్లయితే బ్రదర్ ఫేవరెట్ గారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. మనం దేవుని మహిమపరచుదాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనందరము రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ, ఒక చేయి పైకెత్తే వాళ్ళైతే ఒక చేయి, లేదంటే రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధనలో పాల్గొన్నాం. మన హృదయాలు దేవుని వైపు కేంద్రీకరిస్తూ, మన మనసులు ఆయన పైన ఆధారం ఇస్తుంటూ ఆరాధనలో పాల్గొన్నాం. ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనెంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనెంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం
ఆధారం నీవేనయ్యా, నీ సేవకునిగా జీవింపా హృదయములో ఉన్న కోర్కెలను, నీ సేవకునిగా జీవింపా హృదయంలో ఉన్న కోర్కెలను, హృదయమునిచ్చావు నెమ్మది నొందా, హృదయమునిచ్చావు నెమ్మది నొందా, సాక్షిగా జీవింతును హల్లెలూయా, సాక్షిగా జీవింతును. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, చేతులు పైకెత్తి ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. అందరూ కూడా ఒకసారి చేతులు పైకెత్తి దేవుని మాత్రం మహిమపరుస్తూ అందరూ కూడా పరిశుద్ధాత్మని దేవుడే మనకు ఆధారం, మనం తెలుసుకుని దేవుని పైన ఆధారపడి అన్ని విషయాల్లో మనం ఆయన అడుగుతూ మనం ముందుకు సాగి మనం ఆరాధిస్తూ మనం ముందుకు సాగి దేవుని మాత్రం మహిమపడతాం. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని మహిమపరుస్తాం, ఆరాధిద్దాం. కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలదేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలదేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. మన హృదయాలు దేవుని వైపు దేవునికి స్తుతులు చెప్తూ వాక్యాన్ని వినడానికి సమీపిస్తున్నాం. మనం ఎవరిని సమీపిస్తున్నాం, ఎవరిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాం. ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో మనం ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఇదిగో మౌనంగా మౌనంగా ఒక్క నిమిషం మౌనంగా అందరూ దేవుని వైపు కనుగొడదాం. 2 నిమిషాల మౌనంగా దేవుని సన్నిధిలో మనం కనబడతాం. మనం ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నాం? నాయన ఇదిగో సంసోను నీ వైపు ఆధారం చేసుకున్నప్పుడు ఫిలిష్తీయుల మీద గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. నాయన ఎప్పుడైతే లోకం ఒళ్ళో పడిపోయాడో, లోకాన్ని ఆధారం చేసుకున్నాడు, దాగోని గుడిలో 2 స్తంభాలని ఆధారం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన సంసోను వలె మా జీవితాలు కాకుండా నీ సన్నిధిలో మేము నిన్ను ఆధారం చేసుకుని తండ్రి, ఇదిగో యెహోషువ సూర్యచంద్రుని ఆయన ఆపగలిగాడు. అది కేవలం నిన్ను ఆరాధన చేసుకున్నాడు తండ్రి. అతి గొప్ప ఘనకార్యాలు చేయగలిగే శక్తిని తండ్రి, నీ సన్నిధిలో దావీదు నిన్ను ఆధారం చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి నాయన
ఎవరు ఏలలేనన్ని గొప్ప సంవత్సరాలని నువ్వు ఏలే కృపనిచ్చావు. నీ నాయన ఎన్నటెన్నటికి నాయన విడవకుండా ఒక సింహాసనాన్ని నువ్వు సిద్ధపరచావు తండ్రి. అది కేవలం నువ్వు నిన్ను ఆధారం చేసుకున్నాడు తండ్రి. ఈ రోజు మా జీవితాలు ఎవరిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాము? ఒక్క 2 నిమిషాల దేవుని సన్నిధిలో మన హృదయాలు కనబడ్డాం. అడుగుదాం దేవుణ్ణి, దేవా మా హృదయాలు నిన్ను ఆధారంగా ఉన్నాయా తండ్రి? నీవు మాకు ఆధారంగా ఉన్నావా? మా నడకల్లో మీరు ఆధారంగా ఉన్నారా తండ్రి? మా మాటల్లో మీరు ఆధారంగా ఉన్నారా? మా ఉద్యోగాల్లో మీరు ఆధారంగా ఉన్నారా? ఒక్కసారి మనం దేవుణ్ణి అడుగుదాం తండ్రి. మా జీవిత ఆధారంగా మీరు ఉండండి. మా విశ్వాస జీవితంలో మీరు మాకు ఆధారంగా ఉండండి తండ్రి. మా జీవితానికి కృప మీరు ఆధారంగా లేకపోతే ఈ లోకంలో నాయన ఎందుకు పనికిరాని జీవితాలు ప్రభా? ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం, దేవా మాకు ఆధారంగా మీరు ఉండండి తండ్రి. అన్నిటికీ కారణభూతులైన దేవుణ్ణి ఆధారంగా మర్చిపోయి ఒకడు లోకాన్ని నాయన లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకోవడం వల్ల ఏం లాభం నాయన? దేవా మమ్మల్ని క్షమించండి, అపరాధములు మీరు క్షమించి బ్రహ్మ మాకు ఆధారంగా మీరు ఉండండి తండ్రి. సంసోను వలె నాయన మా జీవితాలు కాకుండా బ్రహ్మ ఈ లోకాన్ని మేము ఆధారంగా చేసుకోకుండా నిన్ను ఆధారంగా చేసుకునే జీవితాలు మాకు మన జీవితాలు ఇదిగో వాక్యాన్ని వినడానికి సమీపించుండగా మన హృదయాలు దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాయా లేదా ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం. దేవా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి తండ్రి, మా మనోనేత్రాలు మీరు తెరవండి తండ్రి. మీ కృపను దయచేయండి తండ్రి. నీ దాసుని మరుగుపరిచి నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలకు ఆధారంగా మీరు ఉండమని తండ్రి. నీ ఆరాధన దేవుడి సన్నిధిలో నీ నామ మహిమార్థమై జరిగించినందుకు నీకు ఆలయాలు వందనాలు ప్రభా. జరగనైన కార్యక్రమాన్ని మీకు నాయన మహిమకరంగా జరిగించమని నీ కొద్ది చిన్న మనవులు ప్రభా నీ సన్నిధిలో చేర్చుకుని తగ్గ ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. అందరూ కూడా చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ సహోదరి శైలజ గారు వచ్చి కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతారు. 114వ కీర్తన మొత్తం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి దేవుని మహిమపరచుదాం. కీర్తనలో 114 సహోదరి శైలజ. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాషలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు అన్య భాషలు గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు అన్ని భాషలు గల జనంలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దాన్ని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టెల వలె గొట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారుపోటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుక వెళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేల వలను, పుట్టలారా మీరు గొర్రెపిల్ల వలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము.
ఆయన బండను నీటి మడుగు గాను చెకుముకి రాతి బండను నీటి ఊటలు గాను చేయవాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించాడు. ఇప్పుడు సహోదరి రాజీ గారు వచ్చి చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారండి. తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని సాక్ష్యం రూపంలో చెప్పి దేవుని మహిమపరుస్తారు. సహోదరి రాజీ గారు. మీ అందరికీ నా వందనాలు. సమీక్షణ అన్నకి, దైవజన కుటుంబానికి, మరి కూడి వచ్చిన బిడ్డలందరికీ, అలాగే నన్ను ఆదరించిన తల్లి కుమారమ్మ గారు కూడా ప్రత్యేకంగా నా తరపున, నా కుటుంబ తరపున ప్రత్యేకంగా వందనాలండి. మరి చిన్న పాట ఆడాలని ఆశిస్తున్నానండి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఈ యుగదనాలో లేదు ఎంత భగమునిచ్చావు, పరిశుద్ధతనాలో లేదు నీ ప్రేమిని చూపావు, ఈ యుగదనాలో లేదు ఎంత భగమునిచ్చావు, పరిశుద్ధతనాలో లేదు నీ ప్రేమిని చూపావు. యేసయ్యా నీ కృపలే నేను బతకలేనయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఈ యుగదనాలో లేదు ఎంత గమనించావు, పరిశుద్ధతనాలో లేదు నీ ప్రేమను చూపావు, ఈ యుగదనాలో లేదు నీ ప్రేమను చూపావు. యేసయ్యా మరి మీ అందరికీ మరి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు. మరి రాత్రి ఆ సమయంలో నాకు అన్న మరి నాకు ప్రేయర్ చేయమని ఇచ్చారు, కానీ నేనైతే చాలా బలహీనతగా ఉన్నాను, అన్నకు తెలీదు, కానీ నేను ఏం చేశానో నాకు తెలీదు. మరి తమ్ముడు రాత్రికి వెళ్ళినప్పుడు నేను తొందరగా చేస్తానండి, మరి నన్ను క్షమించండి. నెక్స్ట్ ఏంటంటే నన్ను సోమవారం నుంచి అండి చాలా బలహీనత అనమాట, చాలా చెప్పలేనంత బలంత. ఏంటి ప్రభా, దేవుడు అంటాడు కదండి, మనకందరికి తెలిసిన విషయమే కదా, నమ్ముతూ నీ వాళ్ళైతే సాధ్యం అవ్వాలని. అలాగే నేను ఏంటి ప్రభా, ఏంటయ్యా నాకు ఈ బలహీనత, నాకైతే తెలియదు ప్రభా, నేను ఈ కథకు వచ్చినడికి ఎవరో తెలియదు అనమాట నాకు. నేను చాలా వేదనలో శోధనలో వచ్చానండి. మరి తల్లి కుమారమ్మ గారు ఆశీర్వదించి నాకు ఈ స్థితిని ఇచ్చారంటే ఆవిడకి ఏమి ఇచ్చిన నా కృతజ్ఞత తీర్చలేనండి. అలాగే నెక్స్ట్ నాకు పని చేసిన తర్వాత చాలా నొప్పి భయంకరంగా వచ్చిందనమాట. ఏమి నొప్పి అన్నది నాకు తెలియదు. ఏంటి ప్రభా, ఏంటయ్యా నా జీవితంలో ఎన్నో ఎన్నో మేలు చేసావయ్యా. అలాగే నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి చాలా మంచి వాగ్దానం వచ్చిందండి. అలా చెప్పారు కదా, మన 1వ తారీఖుని మన బాప్తిసం తీసినప్పుడు మీరు ఎక్కడో బీరువలో పెడతాం కానీ, బైబిల్లో పెట్టుకుంటాం కానీ, పరుపుల కింద పెడతాం కానీ, మీరు ఎక్కడొక్కడో పెట్టి కాదు, అది వాక్యము ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో నెరవేరాలని ప్రేర్ చేయండి అన్నారు. అదే నేను అది మొదలుకొని ప్రభా నువ్వు నాకు ఇచ్చావయ్యా, నీ ఎంతో మంచి వాక్యం ఇచ్చావు, నేను అలాగే ప్రేయర్ చేస్తున్నానయ్యా. అలాగే మరి ప్రేయర్ చేస్తుండగా నాకు దేవుడు నేను మెసేజ్లు అంటాను అన్నాడు చాలలో. ఏంటంటే అమ్మా నువ్వు దిగులు పడకు, నీకు ఆపత్కాలం ఎంత నేను నీకు తోడి అంటానని వచ్చిందండి. ప్రభా అయినా నేను పండుకోవాలంటే ఏ పక్క తిరిగినా ఎంతో బాధ అనమాట, అసలు పడుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి ప్రభా, నాకు ఎవరున్నారయ్యా, నేను ఒకవేళ చనిపోయినంటే నాకైతే ఏది లేదండి, చనిపోతే నన్ను నా బిడ్డలను చేస్తారా అని నాకు ఎంతో బాధ అనమాట అండి. అయినప్పటికీ దేవుడు
మరి ఈ కృపలో సజీవన భర్తలో పరిచి నన్ను ఎంతగానో ఈ సాక్ష్యం నేను చెప్పాలని ఆశించానండి. అయినప్పటికీ దేవుడు ఎంతో కార్యం చేశాడనమాట. నాకు చాలా బాధ అండి, ఇప్పుడు కూడా తగ్గలేదండి. మీ అందరూ నాకు కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి ఈ చిన్న సాక్షి దేవుడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ అమ్మగారు మంచి డాక్టర్ అమ్మగారు అనమాట. నాకు అంటే నేను చెప్పట్లేదని పెయిన్ వస్తుందని చెప్పట్లేదు, చెప్పలేనప్పటికీ నాకు ఆవిడ చూసారనమాట. నా మొబైల్ చూసి, రాజీ ఏంటి నువ్వేంటి బలహీనతగా ఉన్నా ఏంటి అని అడిగారు. లేదమ్మా డాక్టర్ గారు, నాకు నొప్పి వస్తుందండి ఈ సైడ్ అంటే అది గ్యాస్ట్రిక్ అన్నారు. గ్యాస్ట్రిక్ అన్న తర్వాత టాబ్లెట్లు ఇచ్చారు, వేసుకున్నాను. తర్వాత ఏమీ రిప్లై అవ్వలేదండి. అలాగా 4 రోజులు వేసుకున్నాను, ఏమీ రిప్లై అవ్వలేదు. నేను ఏంటంటే ఒకటే నమ్మకం అండి, నేను దేవుడి మీదే భారము. అంటే డాక్టర్ల కన్నా పరం డాక్టర్ దేవుడే కదండి మనకి అని నేను ఇంకా అలాగే ప్రేయర్ చేసుకుంటూ అలాగే చేస్తాంటే నేను మన డాక్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ రాజీ నువ్వు బాధపడద్దు, నేను రాస్తాను నీకు ఆయిల్మెంటు అని రాశాను. నేను ఏంటంటే పెద్ద ఆవిడ, నేను ఎలా రాయించుకున్నా, ఒక పని మనిషికి రాస్తారా ఎవరన్నా? రాయరు కదా. కనీసం మన బంధుమిత్రులు కానీ మన రక్త సంబంధం కానీ ఒకవేళ మనం అడిగితే రాస్తారు, అంతే కదండి. కానీ ఆ డాక్టర్ అమ్మ గారు చాలా హెల్ప్ చేశారండి. నాకు చాలా భయము వేసింది, ఎంత పెద్ద ఆవిడతోటి రాయించుకుంటున్నానని. మరి ఆవిడ నాకు మొత్తం ఎక్కడి నుంచి పెయిన్ వస్తుందో అంతవరకు రాస్తూనే ఉన్నారు. రాసిన తర్వాత కొంచెం ఎప్పటికీ 1 గంట అలా పోయినాక కొంచెం అది ఫ్రీ అయిందండి. మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ నేను ఇక్కడికి వస్తానికి బయలుదేరి మళ్ళీ అలాగే వస్తూ ఉంటే ఏంటి ప్రభా అనేది నేను ఇంక ఇలాగే స్థుతినైనా అంటే అలాగే నేను ప్రేయర్ చేసుకుంటూ రాసినారు. నేను నెక్స్ట్ టాబ్లెట్లు ఇచ్చారు, ఇది ఫుల్ పవర్ టాబ్లెట్ అమ్మ వేసుకో, భోజనం చేసిన తర్వాత అని వేసుకున్నానండి. అలాగే మరి ఆ కుటుంబాన్ని కూడా మీరందరూ ప్రేయర్ చేయాలని మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా, జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా, జీవాధిపతి అయిన యేసు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ పాట నేను చాలాసార్లు విన్నప్పుడు ఏంటంటే నా జీవితంలో చేసిన దేవుడు చేసిన మేలు. చాలా సంవత్సరాల క్రితము 1996లో నాన్నగారు అప్పుడు సౌదీలో ఉన్నారు. మా నాన్నగారు అప్పుడు మారుమూల ప్రాంతంలో పల్లెటూరు అన్నట్టు మాది. అక్కడ కరెంటు కోసం అని చాలా ఇట్లా వైర్లు తగిలిచ్చేవాళ్ళం. తెలిసి ఉంటుంది కొంతమందికి, మన బ్రదర్స్కి. కరెంటు వైరు తగిలిచ్చడం అన్నారు. ఇప్పుడు మీటర్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడైతే అంతా మారిపోయాము, దేవుడు ఆశీర్వదించాడు, అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు వైర్లు తగిలిచ్చి అలా కరెంటు విద్యుత్ వెలిగించుకునేవాళ్ళు. మార్నింగ్ టైం తీసేసి సాయంకాలం వేసుకునేవారు. ఆ టైంలో ఒక చెట్టు పైకి ఎక్కి నేను ఒక వైర్ వేసాను. కరెంటు వేసి అర్థది వేయలేదు. ఆ కొండి ఇలా ఇట్లా మళ్ళీ తగిలి చేస్తాం కదా, ఒక వైర్ వేసేసి ఆ చెట్టు పైన నిలబడి కర్ర కింద పెట్టి ఆ కొండి ఇలా మలుపుతున్నాను. అలా కరెంట్ పట్టేసింది. మా పిన్ని అక్కడ పక్కనే వారి గృహంలో రొట్టె చేస్తుంది అనమాట. అమ్మ అన్నాను, అంతే కట్టి వదిలేసాను, వైర్ వదిలిపెట్టలేను. కరెంట్ అలాగే పట్టుకుంది. నేను ఎర్త్ అయిపోయాను అన్నాను. మెయిన్ లైన్ వేసాను, ఎర్త్ పట్టుకున్నాను అనేసరికి పిన్ని గమ్మున వచ్చేసి సడన్గా 2 వైర్లు పట్టి కింద నుంచి లాగేసింది. అలా కూర్చుండిపోయాను చెట్టు పైన. దిగడానికి లేదు, చేతంతా నల్ల పడిపోయింది. 1996లో. ఎందుకంటే నేను పడుకున్నప్పుడు నాకు నిద్ర లేదు. సాక్ష్యం చెప్పుకుంటానని 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవం దేవుని కృపలో ఉందేమో. ఈ క్షణంలో ఈ సన్నిధిలో ఇలా చెప్పుకుంటానని నేను అనుకోలేదు. ఈ గల్ఫ్ దేశంలో, ఎడారి దేశంలో నా కుటుంబ పోషణకు వచ్చి ఉన్నాను. ఈ దేశంలో ఈ సజీవంగా ఉన్న దేవుని మహాకృప. ఎందరో ధనికులు ఉన్నవారు, బలం ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఈ లోకం నుంచి. అయినా నన్నే కాపాడాలంటే దేవుని మహాకృప. అలాగే 1994లో అంతకుముందు మా మామయ్య గారు పెళ్ళి అయింది, మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు పెళ్ళి. అప్పుడు వాళ్ళు వేరే పనికానికి వెళ్తే అక్కడ పల్లి చేను నుంచి వస్తున్నాం. అప్పుడు రాళ్ళ వర్షము, సాయంకాలం పూట రాళ్ళ వర్షం చాలా పడుతుంది, ఉరుములు మెరుపులు. ఆ టైంలో మేము ఒక పల్లి చేను దగ్గర, అక్కడ చిన్న గృహం లాగుంది వేరే చేన్ల దగ్గర, అక్కడ దాడుతున్నాం, అక్కడ పరిగెడుతున్నాం. దానికి వర్షానికి తడిసిపోదామని గమ్మున వెళ్దామని లోనికి.
ఆ టైంలో కరెంట్ వైర్ చుట్టేశారు పల్లి చేనుకి చుట్టూ. సడన్గా కరెంట్ పట్టేసింది మా ముగ్గురికి, అత్తమ్మకు మామయ్యకి. అత్తమ్మకు మామయ్యకి అప్పుడు 15 రోజులు అయింది పెళ్ళి, అంతే. సడన్గా ఆ టైంలో ఉరుములు మెరుపులు వచ్చేసి సడన్గా ఆ టైంలో ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంది, మంట వచ్చేసి కరెంట్ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, దేవుడు కాపాడాడు. అలాగే నా కుమార్తెకి ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థించమని కోరుచున్నాను. కొన్ని వాపుల కింద కంటికి వచ్చేసి, అయితే మొన్నటి దినమున బ్రదర్ గారికి కూడా చెప్పాను హాస్పిటల్ వెళ్తున్నారని. నేను 1,50,000 నేను మా ఊళ్ళకి తెలియకుండా నేను రెడీ చేసి పెట్టాను. మా అమ్మ నాన్నకు తెలుసు, ఎందుకంటే ఆపరేషన్ అంటే 2 లక్షలు అవుతుంది అన్నారు. దేవుని మహా కృపను బట్టి నేను డబ్బులన్నీ రెడీ పెట్టాను. 20 రోజుల నుంచి టాబ్లెట్స్ మెడిసిన్ అన్నీ వాడుతున్నారు. ప్రతిరోజు ఇంజెక్షన్ ఇస్తూ 20 డేస్ నుంచి ఇప్పుడు వాడుతున్నారు. అది వాపులు అంటే లోపమాస్ ప్యాడ్ బాల్స్ అంటారు ఇంగ్లీష్లో ఇక్కడ. అయితే మొన్న హాస్పిటల్కి వెళ్ళారు, మందులు వాడాక డాక్టర్ గారు అన్నారంట ఏం పర్వాలేదు, ఇవి తగ్గిపోతాయి, ఇంకా మెడిసిన్ వాడండి అన్నారంట. 1500 మన ఇండియా రూపీస్తోని మెడిసిన్ మళ్ళీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, దేవుని మా కృప, హల్లెలూయా. ఎందుకంటే ఈ పాట మన ప్రతి ఒక్క జీవితాలకు కూడా ఉంటుందని మళ్ళొక్కసారి పాడుకొని ముగిస్తుంది. దేవుడు చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. జీవాధిపతి అయిన యేసు నా జీవం నీ కృపలో దాచితివా, జీవాధిపతి అయిన యేసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు గతించినటువంటి దినాల నుంచి ఈ యొక్క దినం వరకు కూడా తన కృప చొప్పున నడిపించుకున్నటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు ఇప్పుడును యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మా యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు చేశాడండి. ఊహించినటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మా పక్షమున దేవుడు జరిగించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2 years బ్యాక్ అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మాకు ఒక కుమార్తెను అనుగ్రహించాడండి. కుమార్తె అనుగ్రహించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 10 daysలోనే మేము ఇండియా వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రైజీ పుట్టిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినాలు గడిపినప్పుడు అదే సమయంలోనూ మా మామయ్య గారు ప్రభు సన్నిధిలో నిద్రించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు మేము ఆఖరి క్షణాల్లో ఆయన్ని చూసుకోవడానికి, ఆయనతో మేము స్పెండ్ చేయడానికి, అక్కడ ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. అయితే ఆ సమయంలో ప్రైజ్ని కూడా మామయ్య చూడడానికి ఆ సమయంలో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. 2 years అవుతుంది ప్రభు సన్నిధిలో మా మామయ్య గారు నిద్రించి. అయితే ఈ దినానికి 2 years అవుతుందండి దేవుని మహాకృపను బట్టి. ఆ సమయంలో మేము అక్కడ ఉండడానికి అశ్వ గారికి అయితే వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టము. ఆ సమయంలో ఆయనకి పరిచర్య చేయడానికి, అక్కడ ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు అన్నమాట. అటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన యొక్క చేతుల్లోనే ఆయన దేవుని పిలుపుని అందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకనొక దినాన్ని చూస్తామనే నిరీక్షణ అయితే మాకుంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. ఆ సమయంలో మేము అక్కడ ఉండడానికి, నిజంగా ఆ సమయంలో మేము అక్కడ వెళ్ళడానికి, ఆఖరి క్షణాల్లో ఆయనతో మేము గడపడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపాధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా యొక్క కుటుంబం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే అత్తమ్మ గారి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దినదినము కూడా దేవుడు కృప చొప్పున నడిపించుకునేలాగా మీ అందరూ కూడా అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కేవలము మేము ఇక్కడ ఇలా సురక్షితంగా ఉంటున్నామంటే దేవుని యొక్క కృప, అత్తమ్మ చేసినటువంటి ప్రార్థన. ఎందుకంటే ఆమె ప్రార్థన మాకు కంచుగా ఉండి దేవుడు నిత్యము కూడా నడిపిస్తున్నాడు అనమాట. గంటలు కూడా ఆమె దేవుని సందులో గడుపుతూ ఉంటారనమాట. మేము కుటుంబారాధన జరిపించుకునేటప్పుడు ప్రతిదినము కూడా అక్కడ ఉండేటప్పుడు కుటుంబారాధన చేసుకుంటున్నప్పుడు మా యొక్క తోడుకాళ్ళు మేము కూడా మా అత్తగారు ప్రార్థన చేస్తుంటే మేము నిద్రయ్యేవాళ్ళు, మోకరించి నిద్రయ్యేవారు అనమాట. ఆమె అన్నప్పటికీ ఒకరికొకరు లేపుకునేవారు అనమాట. ఎక్కడ చూసేస్తారని భయం వేసి ఒకరికొకరు లేపుకుని నవ్వుకుంటా ఉండేవారు. ఒకరు నిద్రైన తర్వాత ఒకరు నిద్రైన తర్వాత అలా గంటలు ప్రార్థన చేసేవారు అనమాట. కుటుంబ ఆరాధనలోనే అంత గంటలు చేస్తున్నారనేసి మేము అనుకుంటా ఉండేవాళ్ళం ఆ సమయంలోనూ.
నిజంగా ఆమె చేసేటటువంటి ప్రార్థనే నిజంగా మాకు కంచిగా ఉండి ఆమె చేసేటటువంటి ధూపమే మాకు కాపుదలగా ఉండి దేవుడు నిత్యము నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆమె కొరకు ప్రార్థించండి, మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించేటట్లుగా. అలాగే ఇంటి దగ్గర రేపు మేము స్తుతి కూడిక పెట్టుకుని ఉన్నాము, ఓదార్పు కూడిక. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, అది కూడా దేవుని మహిమార్థమే జరిగేటట్లుగాను దేవుని కృప తోడుగా ఉండి నడిపించేటట్లుగా ప్రార్థించండి. అలాగే మా సంపూర్ణ కుటుంబం కోసము మేము చేస్తున్న పరిచర్య కోసం కూడా మీరందరూ కూడా నిత్యము ప్రార్థించమని, దేవుని యొక్క కృప మాకు తోడుగా ఉండి నడిపించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క చిన్న సాక్ష్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలని సాక్ష్యం రూపంలో చెప్పడం, దేవుని మహిమపరిచిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి గురించి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వచ్చిన సహోదరులు బ్రదర్ శాస్త్రి గారు ఈరోజు మొట్టమొదటిగా మన సంఘంలోనికి వచ్చారు. వారికి మా ఎల్రోయ్ సంఘం తరఫున మీకు హృదయపూర్వక వందనాలండి. ఎవరైతే నూతనంగా వచ్చారో వాళ్ళు పేర్లు తెలియజేస్తే వారితోటి బ్రదర్ యోషవ్ గారు కానీ సహోదరి సునీత గారు కానీ వారి అవసరం తెలుసుకుంటారు. మీ ప్రార్థన అవసరాలన్నీ కూడా దయచేసి ముందుగానే మన గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో వారు గ్రూపుల్లో పెట్టినట్లయితే, లేదంటే పర్సనల్గా యోషవ్ గారికి పెట్టినా సరే, లేదంటే స్త్రీలు సహోదరి సునీత గారికి పెట్టినా కూడా మీ గురించి ప్రతిదినం ప్రార్థన చేయడానికి సంఘం అంతా కూడా ఉంది. మేమందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా పాస్టర్ గారు ఫ్యామిలీ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు. గమనించండి. కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయండి, దయచేసి గమనించండి. అత్తమ్మ గారి కుమార్తె ఉషా గారు గర్భవతి, ఆమెకి దినములు దగ్గర పడ్డాయండి. సులువైన కాన్పు దేవుడు అనుగ్రహించేలాగా మీరందరూ కూడా అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా డేట్ అయితే చెప్పలేదు కానీ ఈ వారంలోనే జరగవచ్చు అన్నారు. వారి కోరికను దేవుడు తీర్చేలాగా, సులువైన కాన్పును దేవుడు అనుగ్రహించేలాగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరియు మేరీ అక్క గారికి మనముడు పుట్టాడండి. మంచి ఆరోగ్యం తల్లికి బిడ్డకి ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా డాక్టర్ మూర్తి గారు, వారి చెల్లెళ్ళు గారు విజయలక్ష్మి గారు ఇక్కడే ఉంటారండి దోహాలో. వాళ్ళ తల్లి గారు ప్రభువునందు నిద్రించారు. వారి సంపూర్ణ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఆకుల శ్రీను గారు చిన్నాన్న గారు కూడా ప్రభువునందు నిద్రించారు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఓదార్పును కలిగేలాగా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే ఒక సాక్ష్యం చెప్పారు కదా సహోదరి సునీత గారు. మనందరికీ తెలుసు యోషవ్ గారి తండ్రి గారు గత 2 సంవత్సరాల క్రితం ఆయన ప్రభువునందు నిద్రించడం జరిగింది. ఆయన ఏ విధంగా జీవించారు అనేది మనకి వారి బిడ్డల్ని, వాళ్ళ ఫ్యామిలీని దగ్గరగా చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో దైవభక్తి కలిగి జీవించటం, క్రమశిక్షణగా పెంచడం వలన వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఒలీవ మొక్కల వల్లే ఎదుగుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశ్రయించబడతారు, వారి పిల్లల్ని చూస్తారనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వారి పిల్లలు అంటే వీళ్ళ పిల్లలు ఎవరంటే మన ప్రైజీ లాస్ట్ మనవరాలు. ఆ మనవరాలను చూసిన తర్వాతే ఆయన నిద్రించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన యెహోవా యందు ఎంత భయభక్తులు కలిగి జీవించారనే కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన గురించి కూడా వారి కుటుంబంలో రేపు అక్కడ కూడిక పెట్టుకుంటున్నారు, జ్ఞాపకార్థ కూడిక. అది కూడా దేవునికి మహిమార్థంగా జరగడానికి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి అందరూ కూడా ఒకసారి నిలబడినట్లయితే ఒక 3 నిమిషాలు మనందరం కూడా మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. మీరే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలో అదేవిధంగా మూర్తి గారి ఫ్యామిలీలో జరిగిన సంఘటనను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తల్లి గారు మరణించారు. అదేవిధంగా ఆకుల శ్రీను గారు చిన్నాన్న గారు కూడా ప్రభువునందు నిద్రించారు. వారి కుటుంబానికి కూడా ఓదార్పును దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారు.
వందనాలు. ఈ ముగ్గురు కుటుంబాల గురించి యెహోషువ గారి తండ్రి గారి నిమిత్తము, మూర్తి గారి తల్లి గారి విషయంలోను, ఆకుల శ్రీనివాసనారాయణ గారి విషయంలోను నేను ప్రార్థన చేసినందుకు వందనాలు. ఇప్పుడు చిన్న చిన్న ప్రార్థనలో సహోదరి స్వర్ణ గారు, అదేవిధంగా బ్రదర్ రాజ్ కిరణ్ చిన్న ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. స్తోత్రమైన పరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహోన్నతుల తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభావ నీ రెక్కల చోట్ల మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా భద్రపరిచి ఆయన హెచ్చరికమై సమయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రంలో తండ్రి. ఇదిగోనైనా అన్నను బట్టి నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రంలో తండ్రి. ఇదిగోనైనా తండ్రి విషయంలో తండ్రి మరి తండ్రి ఇదిగోనైనా జ్ఞాపకత కోసం పెట్టుకొని చుండగా ప్రభావ మరి మీరే తండ్రి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. వారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభావ, ఆశీర్వదించండి, దీవించండి ప్రభావ. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభావ. ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించిన ఆయన ఇంటి దగ్గర ఉన్న మరి తండ్రి తల్లి గారిని ప్రభావ, అలాగే ప్రోగ్రామించిన సంపూర్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రేపు జరగబోయే స్థుతి ఆరాధన అంతట్లో కూటంలో ప్రభావ మీరే సహాయం దయచేసి తోడు నీడై నడిపించండి ప్రభావ. నీకు వందనాలు ప్రభావ, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభావ. ఆయన సహాయం దయచేయండి ప్రభావ. అలాగే నాయన మరి తండ్రి నాయన మూర్తి గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నాయన మరి తండ్రి ఇదిగోనైనా మరి తల్లి గారిని గురించినారని మేము విన్నాం ప్రభావ. నీకు స్తోత్రములు తండ్రి. వారి కుటుంబానికి ఓదార్పు ఆదరణ దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా ప్రభావ. నాయన ఇదిగోనైనా నాయన వారి కుటుంబం పడకుండా ప్రభావ, బాధపడకుండా ప్రభావ, నాయన ప్రభావ నాయన నిరీక్షణ లేని వారి ఉండొద్దని తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నావు కదా ప్రభావ. నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే మరి నాయన హాకుడు రమేష్ గారి కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దీవించిన ఆయన వారి కుటుంబానికి కూడా నాయన ఓదార్పు ఆదరణ ఇచ్చేమని అడుగుతున్నాడు ప్రభావ. నీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి ఎప్పుడైనా తండ్రి నాయన ఏదో ఒక రోజు మేము అందరం కూడా తండ్రి ఇక్కడ చేరవలసిన వారమే ప్రభావ. నీకు వందనాలు ప్రభావ. ముందు వెనక నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఎవరు కూడా ప్రభావ నాయన తండ్రి నాయన శాశ్వతము కాదు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన నా చిన్న కొద్ది ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని తండ్రి ఆలకించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. మా దేవ మా ప్రభువ, మీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకు బట్టి వందనాలు. ఆయన అనేక మంది పరిశుద్ధులు కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారు ప్రభావ. స్తుతిస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం ప్రభావ. ఈ సమయంలో మరి సహోదరి విజయలక్ష్మి గారు ఆయన వారి కుటుంబాన్ని దీవించండి. డాక్టర్ మూర్తి గారి కుటుంబాన్ని దీవించండి ప్రభావ. మరి ప్రభావ ఆ కుటుంబం నాయన బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. మరి అమ్మగారిని కోల్పోయి ప్రభావ మరి ఆ కుటుంబాన్ని ఆదరించమని, ధైర్యపరచమని, ఓదార్చమని నా తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే నా తండ్రి ఆకుల శ్రీను అన్న వారి చిన్నాన్నగారిని ఆయన కోల్పోయి ఆ కుటుంబం వారి చిన్నాన్నగారి కుటుంబం బాధలో ఉంది ప్రభావ. మరి ఆ కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చండి, ఆదరణ కలిగించమని కోరుతా ఉన్నాం ప్రభావ. అయ్యా మరి అలాగే నాయన యెహోషువ అన్న వాళ్ళ కుటుంబం బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. రేపటి దినాన్ని ఆయన జ్ఞాపకార్థ స్తుతి కూడిక అక్కడ జరుగుతుండగా మీరే సహాయం చేయండి ప్రభా. ఆ కుటుంబం కూడా నా తండ్రి జ్ఞాపకాలతో మరి ప్రభా మరి బాధలో ఉంటుంది, ఆదరించండి నాయన. మా మాటలు ఏవి కూడా మరి వారిని ఆదరించవు, కానీ ఆదరించే దేవుడు నీవే ప్రభా. నీవు అంటా ఉన్నావు గాయం పెట్టువాడు నేనే, మాన్పువాడని నేనే అంటా ఉన్నావు ప్రభా. మరి వారి కుటుంబాల్లో జరిగినటువంటి గాయాన్ని మాన్పండి, ఆదరించండి. మాకు నిరీక్షణ ఇచ్చారు, ఆ నిరీక్షణ చేత పట్టుకొని ఒక దినాన మేము కూడా మీ రాజ్యంలో వారి అందరినీ చూడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు, ముందున్న సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి వాక్యంతో మా హృదయాన్ని తృప్తిపరచమని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట బ్రదర్ సంజీవ్ గారు వచ్చి పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రత్యేకమైన పాట బ్రదర్ సంజీవ్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంఘస్థులందరికీ కూడా ఉన్నారండి. నాకు ఈ ప్రత్యేకంగా అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ యెహోషువ అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. ఓకే, మీరు కూడా నాతో కలిసి పాడొచ్చు ఈ పాట. మీకు అందరికీ తెలిసిన పాట.
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ కావాలని, అందరూ ఉన్నారని, అందరూ కావాలని తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అందుడ నేనైతిని, అంధకారములో అందుడ నేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నాకు సగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరా
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును.